మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, శ్రావణ మాసం విశేషంగా ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? సో మనం కనుక సింహరాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా కలిపేసి మనకి సింహరాశిలో ఉంటారండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలంతా కూడాను మనకి ఈ సింహరాశిలో ఉంటారు. మనకి వీళ్ళకి గ్రహస్థితి బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు జన్మ రాశిలోకే 17వ తారీఖు ఎంటర్ అవుతున్నారండి. ఈ లోపు వీళ్ళకి ఈ సూర్యుడు ఈ జన్మరాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు అని మీరు చెప్తూ ఉంటారండి. అంతేకాకుండా వీళ్ళకి వేరే గ్రహ యొక్క స్థితి కూడా మనం కనుక చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి 26వ తారీఖున, 28వ తారీఖు కుజుడ, బుధుడు 22వ తారీఖు జులై మారుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటా వేరే ఇంకా కొన్ని గ్రహస్థితులను బట్టి కనుక చూసుకుంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. ఒకటి, వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది. కొంతమంది ఆల్రెడీ నాకు ఇందాక చెప్పుకున్న నక్షత్రాల వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరిగ్గా ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య గొడవ, కొంతమందికి ధనం పోగొట్టుకోవటం, ఇవన్నీ నాకు ఆల్రెడీ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇది రియల్ టైంలో కనుక కాల్స్ డేటా చూస్తే నాకు ఎలా ఉందనేది. తర్వాత ఇది కారణం ఏంటంటే అష్టమ శని ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇందులోనూ గ్రహస్థితి ఇప్పుడున్న స్థితి కూడా వీళ్ళకి మంచిది కాదు. అందులోని సూర్యుడు, కుజుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు. గురువు మొన్నటిదాకా కొంచెం అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు మనకి విపరీత వేద ఉండటం వల్ల గురువు కూడాను ఇలా 11th హౌస్లో ఉన్న అంత ఉపయోగకరమైన పరిస్థితుల్లో లేరు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని అందరూ గమనించుకోవాలి. పర్టికులర్గా వీళ్ళకి జూలై 15th నుంచి అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది. తర్వాత అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్ 15th వరకు ఈ 45 days 2 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా అయితే లేవండి. మనకి ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల, లేదంటే అంతకుముందు మనం జూలై మంత్లో కూడా చెప్పుకున్నాము, వీళ్ళకి ఆగస్టు 15th నుంచి లేదంటే ఈ మధ్యలో ఎలా ఉంటుందంటే స్థాన భ్రష్టత్వం, స్థాన నాశనం, జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు దేహ ఆర్తి, సతతం సంతాప, కాలతిక్రమణ భోజన, బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తూ ఉంటారు. బంధువులతో గొడవ, స్నేహితులతో గొడవ, టయానికి భోజనం చేయకపోవటం, సంతాపం కొట్టడం, హెల్త్ పరంగా కొంచెం వీక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి భార్యతో కూడా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనం కనుక ఇంకా చూసుకుంటే వీళ్ళకి కుజుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచిది కాదు అని మనం చెప్తారనమాట. కుజుడు 5th హౌస్ని చూస్తూ, 9th హౌస్ని చూస్తూ 2nd హౌస్లో ఉండి ఇది అంత మంచిది కాదు. వీళ్ళకి ఈ టైంలో ఏమవుతుందంటే అసత్వం, సతతం క్లేశం, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సంపర్క భీతి అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళు చెడు సవాసాలు పెట్టుకోవటం, వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళకి అవమానాలు రావటం, తర్వాత ఎప్పుడు దుర్జన సేవ, వీళ్ళు బ్యాడ్ కంపెనీ దగ్గరికి వెళ్ళటం, ఏదైనా పని చేస్తే అందులో కార్యనాశనం కావటం, అసత్వం, అంతేకాకుండా కొంచెము అవమానంగా ఫీల్ అయ్యే అవకాశాలు, భయంగా గొలిపే సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి సూర్యుడు, కుజుడు ఇద్దరు ఎవరు అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతలో కొంత వీళ్ళకి శుక్రుడు 11th హౌస్లో ఉండి బాగా బెనిఫిట్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు 11th హౌస్లో ఉండటం వల్ల పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్య శుక్ర ఏకాదశి అని చెప్తూ ఉంటారు. 11వ ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు. తర్వాత అనుకున్న పనుల్లో ఏదో ఒక విధంగా కార్యసిద్ధి అయితే ఉంటుంది. తర్వాత మంచి భోజనం అవన్నీ చేసేసి ఓవరాల్ కొంచెం బాగుంటారు మనం చెప్పొచ్చు. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఓవరాల్గా ఏ ప్రకారంగా చూసుకున్నా సింహరాశి వాళ్ళకి అటు అష్టమ శని ఉన్నా కానీ గురుడు సరిగా యోగ్యతన ఇవ్వకపోవటము, తర్వాత సూర్యుడు, మంగళుడు ఇద్దరు కూడా వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో ఒక శుక్రుడు, బుధుడు కొన్ని మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి మనకి ఇద్దరం కాంబినేషన్లో సింహరాశి ఇందాక కూడా ఎవరో చేశారు నాకు కారులో వచ్చేటప్పుడు, వాడు బాధలంగా నాకు అర్థమైపోయింది వీళ్ళు సింహరాశి అనుకొని చెప్పేసి వెంటనే అడిగాను నేను, ఏ రాశి మీద అంటే సింహరాశి అని చెప్పారు. నేను చెప్పాను, ఏమంటే మా ఈ రాశి ఫలాలు చూసారా ఈ కాంబినేషన్ అంటే చూశానండి, బట్ పరిహారాలు ఏం చేస్తున్నారు కదా, నాకు గుర్తులేవండి అన్నారు. ఇంకొకసారి అందులో చూడమ్మా, మీరు నాకు డబ్బులు కట్టి ఫోన్ చేసినా మళ్ళీ అవే నేను చెప్పేది, అందుకని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి మీకు ఆల్రెడీ ఇంటర్నెట్లో ఫ్రీగా ఉంది ఇదే ఛానల్, మీరు ఏ ఛానల్ అదే ఛానల్లో ఉన్నాయి, ఇంకొకసారి చూడండి అని చెప్పాను అనమాట. ఎందుకంటే మీరు ఉగాది రాశి ఫలాలకు మనం చేసినప్పుడు సింహరాశి వాళ్ళ గురించి చాలా బాగా వివరించాను. రెమెడీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందులో చెప్పుకున్నాం.
ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు అది చూడండి. లాస్ట్ మంత్ కూడా ఈ మాట ప్రతిసారి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. అందులో ఉన్న రెమెడీస్ చేస్తే కొంతలో కొంత వీళ్ళకి ఉపశమనం కలుగుతుందండి, ఇంత ఇబ్బంది పడరు. గురుగారు, ఈ రాశిలో విశేషంగా ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం? ఇందులో నక్షత్రాలకు మనకి మఖ, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయి. మఖా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే అగైన్ ఓవరాల్గా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారండి, అందులో అయితే ప్రాబ్లమే లేదు. బట్ వేరే విషయాల్లో కలహము, నాశనము, మృత్యుభయము చూపిస్తుంది. ఎక్కడో చోట గొడవ పెట్టుకుంటారు, అనుకున్న పని ఆగిపోతుంది. అనుకున్న పని ఆగిపోవడంతో వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా ఏదో పాడైపోతుంది అని చెప్పేసి భయపడుతూ కూర్చుంటారు. మృత్యుభయం అసలు ఉంటుందా పోతుందా, ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తూ కూర్చుంటారు. తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, వీళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. తర్వాత ఇందాక చెప్పిన విధంగా వీళ్ళకి కూడా మృత్యు భయము, కలహము, గొడవ జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము, సౌఖ్యము చూపిస్తుంది. లాభప్రదం కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి మరణము, మృత్యు భయము 2 చూపిస్తుంది. అంటే వీళ్ళు ఏదైనా కనుక పని ఇంతకుముందు చేసి ఉంటే అది మధ్యలో ఆగిపోతుంది, దాన్ని కంప్లీట్గా వైండప్ చేసుకుని విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు భయపడుతూ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది 3 నక్షత్రాలకు సంబంధించి. పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశు నాశనం అని చూపిస్తుంటుంది. అంటే వీళ్ళకి అగ్రికల్చరల్ రిలేటెడ్ ఏదైనా కనుక ఉన్న పశువులు ఉన్నా, ఇంకోటి ఉన్నా కానీ, వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ ఏదైనా ఉన్నా కానీ వాటితో ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మఖా వాళ్ళకి, తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా కనుక ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో వాతావరణం కూడా సరిగా లేదు కాబట్టి టయానికి జాగింగ్ చేసుకోవటం, మంచి ఫుడ్ తినటం, ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే జన్మ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటే వాళ్ళకి హృదయానికి సంబంధించిన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ప్రజెంట్ కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి మళ్ళీ మంచి టైం స్టార్ట్ అవ్వాలంటే ఇంకెంతకాలం పట్టవచ్చు అంటారు సుమారుగా? ఇప్పుడున్న ఈ పరిస్థితి పడడానికి అట్లీస్ట్ ఆగస్టు నుంచి కౌంట్ చేసుకుంటే ఒక 45 days ఈజీగా పడుతుందండి. 45 days తర్వాత చాలా బెటర్గా ఉంటుంది. ఈలోపు జాబులు పోయే అవకాశం, గొడవలు అయ్యే అవకాశము ఇవి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఏదన్నా ఇబ్బందులు వస్తాయి అంటారు? వీళ్ళకి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఏమవుతుందంటేనండి, మన ఇంట్లో ఒక్కళ్ళు ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటేనే చాలా టఫ్గా ఉంటుంది. ఇద్దరు ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుందండి. అందుకని నేను చాలామంది యూఎస్ నుంచి కానీ కొంతమంది కాల్స్ చేస్తుంటారు. అంటే వాళ్ళ యొక్క మాట్లాడేది తీవ్రతను బట్టి నాకు అర్థమవుతుంది. మీ ఇంట్లో వేరే రాష్ట్ర వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్తే వాళ్ళు టూ ఇంటెన్సివ్గా వెళ్ళిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోయేసి కొలాప్స్ వెళ్ళిపోయే సిచ్యువేషన్ అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఇంకొకళ్ళకి ఏలినాడు శని వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని కానీ ఎవరో ఒకళ్ళు ఉండి తీరుతారండి. ఇంకా ఈ రాశి వాళ్ళు మీరు అడిగిన విధంగా వాళ్ళ జాతకాలు కూడా ఒకసారి చూపించుకోండి, తరో అనాలిసిస్ చూపించుకుంటే తెలుస్తుంది. ఇక శ్రావణ మాసంలో ఇప్పుడున్న పరిస్థితి ఇంకా బెటర్ అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు, దైవారాధన చాలా అవసరం అంటారు వీళ్ళకి? మనం ఫస్ట్ చెప్పుకున్న విధంగా గణపతి పండుగ, తర్వాత వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. తర్వాత జన్మాష్టమి, ఎందుకంటే బయట వీళ్ళకి ఎటు సరిగా లేదు. కొత్త వాళ్ళని నమ్మొద్దు, ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు, ఎవరి మీద ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసుకోండి. సింపుల్గా 2 అడుగులు వెనక్కి తీసుకొని వెయిట్ చేయాల్సిన టైము సింహరాశి వాళ్ళది. రెండోది, సింహరాశి వాళ్ళు నాకు బాగా తెలిసి క్లోజ్గా ఉండి ఫ్రెండ్స్ ఉంటారు. ఈ వీడియో వాళ్ళు కూడా ఇన్ని వెంటనే ఫోన్ చేస్తారు, ఏంటంటే సురేష్ గారు ఇలా చెప్పారంటారు. నేను సరదాగా అంటే నెక్స్ట్ టైం రాశి ఫలాలు ఉన్నప్పుడు నాకు చెప్పండి, ఏం చెప్పాలో అది చెప్తాను. జోక్ అంటే వాళ్ళు పాపం టెన్షన్లో ఉంటారు కదండి. అయితే సింహరాశి వాళ్ళకి ఆ పేరులోనే ఉంది కాబట్టి కొంచెం ఎవరి మాట మేమేనో మా మాట మేమో అన్నట్టుంటారు. కాబట్టి అది ఈ టైంలో కొంచెం ఒక 2 స్టెప్లు వెనక్కి తీసుకొని ముందుకెళ్ళండి, టైం పాస్ చేయండి, చక్కగా పిల్లలతోటి, భార్యతోటి ఎంజాయ్ చేయండి. ఓకే, సింహం 2 అడుగులు వెనక్కి వేసింది కదా అని భయపడిందని కాదండి, ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ ఉండాలి. నేను జనరల్గా అదేంటి తర్వాత సింహరాశి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళు కొంచెం చనువు కొద్దీ ఏంటి ఇలా చెప్తామని ఇంకా అడుగుతూ ఉంటారనమాట. రాశి ఫలాలు అలా ఉన్నాయి, మరి ఏం చేస్తాను, మరి ఎప్పుడు నువ్వు బాధపడితే సరే నువ్వు కూడా కొన్నిసార్లు బాధపడాలి, లోకం ఏంటో తెలుస్తుందని చెప్తూ ఉంటాను. అంటే జనరల్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు అన్నవాళ్ళు, టేక్ ఇట్ లైట్ అండి. ఓకే, జాబ్ పోయినంత మాత్రాన లేదంటే గొడవలు సాధారణంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. టేక్ ఇట్ లైట్. ఈరోజు ఇబ్బందులుగా ఉన్నవి రేపు మళ్ళీ మీకు అదృష్టంగా వచ్చే అవకాశం ఎవ్రీ మంత్ మారుతూనే ఉంటాయి, టైం ఎప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి సరదాగా చక్కగా పండగలు అవన్నీ సెలబ్రేట్ చేసుకోండి, ఉత్సాహంగా హ్యాపీగా ఉండండి. ఇంటి యజమాని ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా లీడ్ తీసుకోండి, వీళ్ళు కోప్పడకుండా
ఒక 2 స్టెప్లు ఎన్నికి తీసుకొని వాళ్ళకు కూడా చక్కగా సర్ది చెప్పుకొని ఒక ఎంజాయ్మెంట్ హ్యాపీ అనేది మన చేతిలో ఉంటుంది కదండి, బయట వాళ్ళ చేతిలో కంటే కూడా. సో అది సింహరాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసం చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. వీళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాలి. తర్వాత ఒకటి చెప్తాను ఏమంటేనండి, ఆగస్టు 21, 22 ఒకటి కుబేరు పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం. ఇది నేను శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి, ధనం నిలబట్టలేదు అనుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి వాళ్ళందరికీ నేను చేసి పెడుతుంటాను ఈ హోమం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 2 days అక్కడే ఉండేసి మొత్తం చేస్తూ ఉంటాను. ఇప్పటిదాకా ఏంటంటే అది రహస్యంగా అడిగిన వాళ్ళకి మాత్రం చెప్పడం జరిగింది. కొంతమంది ఏమండి మాకు ఇలాంటి పూజ కావాలని వచ్చిన వాళ్ళకి కూడా అది చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరు చేయలేక మేము చేయలేమండి, ఏదైనా ఎప్పుడన్నా సామూహికంగా ఏదైనా ఉంటే చేయండి అని అడిగారు. సో ఈసారి ఆలోచించుకొని లాస్ట్ శుక్రవారం ఇది సామూహికంగా చేద్దాం, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎక్కువగా వస్తే అది ఏంటంటే కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అని ఒక ఉద్దేశంతో లాస్ట్ శుక్రవారం 21, 22 తారీఖు 2 తారీఖులో 21వ తారీఖున కుబేరు పాశుపత అభిషేకం. ఆ రోజు అమ్మవారికి జపం కూడా ఉంటుంది, శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి చెప్పాలంటే. 2వ రోజు వచ్చేటప్పటికి అమ్మవారికి ఇష్టమైన తామర పూలతోటి, నెయ్యితోటి విశేషంగా హోమం అదంతా ఉంటుంది. ఇది 2 రోజుల కార్యక్రమం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శీఘ్రంగా ధనం కావాలనుకున్నా, వీళ్ళ డబ్బు ఆల్రెడీ పోయినా మళ్ళీ ఆ ధనం తిరిగి రావడానికి, ధనం వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండటానికి కుబేరుడికి సంబంధించి అన్నీ కలిపి చేస్తున్నామండి. సో ఎవరికి ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేసి మనకి డీటెయిల్స్ పంపించేస్తాం. హోప్ఫుల్లీ సింహరాశి వాళ్ళకి మంచి రోజులు త్వరగా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.